మహోన్నతుడు మీ పరిశుద్ధమైన చేసుకుంటున్నాం. మీ మహాత్మ బట్టి మీ దారి బట్టి మీ ప్రేమ బట్టి ప్రకృతిగా నా ద్వారా మేమందరం కూడా సంఘముగా కూడి నా ద్వారా నువ్వు స్థుతుస్తుండగా కనిపిస్తుండగా మహిళస్తుండగా ఆరాధిస్తుండగా నా ద్వారా జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంతా మీ ఆరోగ్య కొరకు క్రమముగాను మర్యాదలు చెల్లించమని వాతావరణం ఆనందపూర్వక మాకు తీసుకొచ్చి మాత్రమే ఆరాధన తగ్గడ మాత్రమే సహాయం చేసి పూర్వజులను జీవించి మీకు ప్రకాశించి సమస్త మా ప్రభువు లోపడుచుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం.
నిరంతరము మారాని మా ప్రభు నీకే స్తుతులు మారాని నీకే స్తుతులు ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానం చేసేదను జీవారుణించిన పరమామయ అందుకో పదములు రాసించిన పరలోక తండ్రి దేవుడు చూచున్నారు నీవే పడము పదముల నాశించిన
చివరి కీర్తనగా 2 సాధించిన పాడము రక్షావర్గము మానవగలి కీర్తన పాడము. దయచేసి ఇంకా ఎవరు కూడా రావద్దండి. మిగిలిన వారు 3వ ఆరాధనకి అనగా 10 గంటల నుండి 11 వరకు జరిగే 3వ ఆరాధనలో పాల్గొంటున్నారు కోరుచున్నారు. చివరి కీర్తనగా 2 సాధించిన పాడము రక్షావర్గము. ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి చేరుదాము. సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము. రండి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహావీరుడు ఘనమాక్షము గలరాజు. భూమ్యాగాధపు లోయములో భూభవ శిఖరము లాయనవి. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ మన ప్రభువే. సముద్రము సృష్టించి నాయనవే. సాక్షుని వాస్తవమే భూమి చేసే. ఆయన దైవము పాలికుడా. ఆయననే పెడి గోరెలను. రండి ఉత్సాహించి మన ప్రభువే. ఆ ప్రభు సాన్నిధి మోకరించు. ఆయన సన్నిధి ప్రోకెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమారక్షితాత్మకులు బగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీపుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగముల నలుగురవి. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ మన ప్రభువే. దయచేసి ఎవరు కూడా రావద్దంటే మిగిలిన వారు 3వ ఆరాధనకి రావాల్సి కూర్చున్నారు. ఈ సమయంలో 10 నిమిషాలు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోవచ్చు. 10 నిమిషాలు సంఘటనలో నుండి మీ హృదయంలో ఎవరితో ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. ప్రార్థిస్తున్నాం. పరమత్వాసురుడైన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన వందనాలు. నీకు మొదటి సర్వాధికారి సకల ఆశీర్వాదాలు మీ ఘనమైన స్తోత్రాలు స్తుతులు చేసుకుంటాం. మహోన్నతుగా వివిధ కావాల్సిన ప్రీతిగా మీ బిడ్డలను ఆత్మతో ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలను మీరు దీవించండి. పాడిన పాట ద్వారా మీరు మహిమపరచబడిన పాడిన పాటల భావాన్ని అనుభవించిన వాటి సరిచేసుకోగలిగే కృపను అట్టి తండ్రి దయచేసి ప్రార్థన చేస్తున్నాం. సమయంలో సంఘం సంఘ ప్రార్థన మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అనుభవించిన ఈ రక్షణ భాగ్యాన్ని మీ పిల్లలుగా ఉంటే ఈ యొక్క యోగ్యత బట్టి మీ నామను స్తోత్రాలు చేసుకోవచ్చు. కానీ సమర్థపడ వచ్చిన వర్తమానం మా హృదయాల్లో అద్భుతంగా ఫలించినట్టుగా దేవా మీరు దయ చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పెట్టుకోమని మా ప్రభువు లోకాక్షుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాసనంలో ఈ 2వ ఆరాధన కార్యక్రమాన్ని చేరవలసిన సంఘటన మీకు అందరికీ ప్రభువు నామములో నా ప్రత్యేక వందనాలు. మీకు
ఈ 5 ఆరాధనలో ఏ అంశాలు చెప్పబోతున్నానో ముందుగా చెప్పడం జరిగింది. ఈ 2వ ఆరాధనలో మందిరము పాడైన విషయాల గురించిన సంగతులు ఆలోచించబోతాం. 3వ ఆరాధనలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవడానికి మాటల గురించి చెప్పబోతున్నాం. 4వ ఆరాధనలో ధైర్యం తెచ్చుకోండి అనే కొత్త వారాన్ని వినబోతున్నాం. 5వ ఆరాధనలో యాజకులు ఎందుకు ధర్మశాస్త్ర విచారణ చేయమని ఉదయకాలం మొదటి ఆరాధనలో కూడా ఈరోజు చెప్పబోయే 5 అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఈ 2వ అంశంలో అనగా హగ్గయి గ్రంథం నుండి 2వ వర్తమానాన్ని మనం ఆలోచించగలిగితే 2వ వర్తమానం వరకు మనం 4వ వచనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. ఈ మందిరము పాడై ఉండగా మీరు స్థలం వేసే ఇళ్లలో నివసించడం ఈ సమయమా అనేది దేవుని మాట మనం చూస్తాం. వాక్యంలో రాయబడిన మాట మనం చూడేటప్పుడు హగ్గయి గ్రంథము మొదటి 4వ వచనంలో ఈ మందిరము పాడై ఉండగా అనే మాటని దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తున్నాం. ప్రభుత్వ పిల్లలు మీరు గమనించండి. దేవుని యొక్క విలువైన మాటని దేవుని యొక్క వర్తమానాన్ని కానీ మనము ఆలోచించగలిగితే మందిరము పాడవడం ఏంటి అసలు ఈ సందర్భాలు మనం క్షమించండి. ఎందుకంటే కొంత సామాజిక పాటించడానికి ఇటువంటి అలవాటు చేయడం జరుగుతుంది. కొద్దిమంది ఓకే, దేవుని వాక్యం మనం ఆలోచించేద్దాం. హగ్గయి గ్రంథంలో రాయబడిన మాట మనం చూసినప్పుడు ఈ మందిరము పాడై ఉన్నదా అనేది మాట మనము చదువుతున్నాం. పిల్లలు వినండి జాగ్రత్తగా. మందిరము పాడైపోవడం ఏమిటి అనేది మనం చూడాలి. రోజు మన వాక్యం పెట్టి మన హగ్గయి గ్రంథం నుండి మనము ఆలోచన చేస్తే మందిరం పాడైపోవడం ఏమిటి, మందిరం పాడవుతుందా, అసలు మందిరం పాడైపోయే స్థితి ఉంటుందా అంటే మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మందిరము పాడవుతున్న పరిస్థితి మనము కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో ఆలోచించాం. మనము దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథంలో మనం వెళ్దాం. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన సందర్భాన్ని అంటే మీకు బాగా అర్థం కావడానికి ఈ సందర్భాన్ని అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భాన్ని నేను మీకు పంచుకోవాలని కోరుచున్నాను. ఇక్కడ మనం గమనిద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూడమని ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు రాజైన బెల్షస్సరు తాను చేసినట్టు అపవిత్రమైన కార్యం గురించి ఇక్కడ మనము ఆలోచన చేస్తాం. చూడండి, మొదటి రోజు చూద్దాం. రాజు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. గమనించండి, బెల్షస్సరు రాజైన బెల్షస్సరు 1000 మందికి విందు చేస్తున్నాడు. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షరసం త్రాగుతున్నాడు. అయితే అది తనకి వ్యక్తిగతమైన తప్పిదం, అది తన వ్యక్తిగతమైన పాపం. అది వ్యక్తిగతంగా తాను చెడిపోతున్నాడు. వ్యక్తిగతంగా తాను ఒక రాజుతో ఉండి చెయ్యకూడని పని వాక్యం బోధిస్తుంది. మనం సామెతలలో మనం చూస్తే ద్రాక్షరసం పానం చేయడం రాజులకు తగదు అనేది ఒక మాటలో సామెతలలో మనం ఆలోచన చేస్తాం. అంటే ఏది తగదు మనం దేవుని గ్రంథాలు మనం ఆలోచన చేస్తే 31వ అధ్యాయం సామెతలలో 31వ అధ్యాయం సామెతలలో 4వ వచనంలో రాయబడిన మాట ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలో అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు అన్నారు. అంటే రాజుని దర్శించడం మనం ఆలోచన చేసినప్పుడు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అలాగే దేని ద్వారా అలాగే లోకంలో ఉన్నట్టు కొన్ని వ్యసనాలను బట్టి ఈరోజు కూడా చాలా మంది మనుషులు తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. తన యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేసుకునే వారు ఉన్నారు. ఎలా ఉన్నా లోకంలో ఉన్న కొన్ని వ్యసనాల బారిన పడిపోయి కొన్ని చెడుల వాటికి బానిసైపోయి తమను తాము పాడు చేసుకునేవాడు మనం చూసినప్పుడు సినిమాలకు ముందుగా ఈ మధ్యకాలంలో దగ్గుతూ ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు వచ్చినప్పుడు ఆ దగ్గరప్పుడు ఆ సిగరెట్ తాగడం, మందు తాగడం ద్వారాను వచ్చేటక్క ఆ పరిస్థితి వాటన్నింటిని గురించి ఆ ఊపిరితిత్తులు ఆ పెంగళం గురించి కూడా చూపిస్తున్నాడు. అంటే ఎంత భయంకరంగా ఆ లోపల అవయవాలన్నీ కూడా పాడైపోతున్నాయో మనం తాగే ఆ మద్యపానం ద్వారా, ధూమపానం ద్వారా ఏ విధమైన బలహీనతలు పెరుగుతారో, ఏ విధంగా ఆ లోపల నేటే సిస్టమ్ అంతా కూడా ఊపిరితిత్తులు కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, ఏదైతే మనకి లోపల మన శరీరం లోపల ఉండేటి అవయవాలన్నీ కూడా అవి నిత్యము కూడా పనిచేస్తూ ఉంటాయి. అవి నిత్యము కూడా ఆ
ఆ పనిని చేస్తూ ఉంటే గుండె చూడండి, ఒక నిమిషం ఆగితే ఏమవుతుంది? మనం జీవించగలమా? గుండె తన పని అది చేస్తూ ఉంది, అది 24 గంటలు అది తన పనిని చేయగలగాలి. అంటే మనం గమనించగలిగితే శరీరంలో ఒకవేళ అలసట చెంది ఒకరికి విశ్రమించినా కూడా ఈ శరీరంలో ఉండే అవయవాలు, అవి గుండె కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా అవి వర్క్ చేస్తూనే ఉండాలి, అవి పని చేస్తూనే ఉండాలి. అందుకే వాళ్ళు చూడండి, శ్వాస తీసుకుంటూ ఉంటాం, శ్వాస తీసుకోవడం వదులుతూ ఉంటాం. కానీ ఈ పని అది నిరంతరంగా కొనసాగాలి. కానీ అలాగే కొనసాగితేనే ఈ లోకంలో బ్రతుకున్నట్టుగా కనబడుతున్నాం. అయితే ఈ రోజు మనుషులు అనేక మంది తమ శరీరాన్ని పాడు చేసుకున్నారు, వ్యసనాలను బట్టి అనేకమైన వ్యసనాలు. ఒక దైవజనుడు ఒక చక్కటి ఉపమానాన్ని చెబుతూ, మనకు ఒక కొత్త బండి కొట్టుకున్నాం అనుకో, ఆ బండిని మనము పెట్రోల్ బంకులోనే పెట్రోల్ కొట్టిస్తే ఆ బండి కొంతకాలం ఏమవుతుంది, చక్కగా నడుస్తారు. అలా కాకుండా ఆ పెట్రోల్ కొట్టించిన స్థానంలో కిరసనాలు వేస్తే ఏమవుతుంది? లేకపోతే కల్తీ పెట్రోల్ ఉంటుంది, కల్తీ, అది కూడా పెట్రోలే. రోడ్డు పక్కన కొన్ని బాటిల్ పెట్టి అమ్ముకుంటారు. నేను వారిని వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కానీ రోడ్డు పక్కన కొన్ని బాటిల్ పెట్టి పెట్రోల్ బాటిల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కొంత కల్తీ వ్యాపారం. అది మీరందరూ పెట్టిన వాళ్ళు. ఆ కల్తీ పెట్రోల్ అక్కడ బండిలో వేస్తే బండి ఏమవుతుంది? ఆ బండి పాడైపోయే ప్రమాదంగా బండిలో నుండి అక్కడ పరిస్థితి, అక్కడ ఆ మిషన్ అన్ని కూడా పాడేయి సరిగా నాన్న పరిస్థితి వస్తుంది. ఈరోజు మనుషులు కూడా తన దేహాన్ని కూడా ఈరోజు ఎలా పాడు చేసుకుంటున్నారంటే, ఆ మనిషి యొక్క శరీరంలో ఏదైతే వేయకూడదో, న్యాయంగా మనం ఆహారం తినడా, మంచి నీళ్ళు త్రాగినా, ఒక మంచి ఫ్రూట్స్ పడుతున్నా, అవి మన శరీరానికి మేలు చేస్తాయి. అంతే కదా, మన ఆకుకూరలు తిన్నా, కాయగూరలు తిన్నా, మాంసాహారం తిన్నా, ఏది తిన్నా, ఈ లోపల నీ కడుపు నింపుకోవడానికి ఈరోజు నువ్వు ఏది తిన్నది నీ శరీరానికి వంటపడుతుంది. కానీ ఎందుకు అనేక మంది ఈ రోజున మద్యపానానికి అలవాటు పడిపోతున్నారు, ధూమపానానికి అలవాటు పడిపోతున్నారు. అలాగే అవి మన శరీరాన్ని ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. మన శరీరాన్ని అవి పాడు చేసి చివరికి మనము మరికొద్ది కాలం జీవించవలసిన వారుగా ఉన్న మనము కొద్ది కాలంలోనే మన జీవితాన్ని మన చేతుల ద్వారా మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మనం గమనించిన అనేక మంది చెబుతూ ఉన్నమాట, ఇంట్లో అనేకమైన అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను కూడా పక్కన పెట్టి ఇదేదో పెద్ద అత్యవసరం అన్నట్టుగా చాలా మంది తమ చెడు వ్యసనాలకు ఈరోజు అనేక మంది తమ ధనమంతా కూడా వృధా చేస్తా ఉన్నారు. ఈ విషయాలను కూడా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తే, ఈ రాజుని దర్శించుడు ద్రాక్షరసం తాగుతున్నాడు. వాక్యం బోధిస్తుంది, ద్రాక్షరసం తాగుతా ఎవరికి తగలట? రాజులకు తగదు, అధికారులకు తగదు, అసలు మనుషులుగా తగని వాటిని అనగా మన తగిన వాటిని అనగా మనకి మన శరీరానికి ఆరోగ్యకరము కాని వాటిని మనము తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? కొల్లగొడుచుకుంటున్నాం. మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం స్టైల్లో చదవడంలో దాని విధంలో బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన ఎదుగుతును తన రాణును తన ఉభతులను వాటిలో ద్రాక్షరసం పోసుకున్నాడు. ఇక్కడ మీకు ఒక సందర్భం అర్థమైతే ఆ చదువుతున్నప్పుడు మరి బాధ కలిగింది, ఆశ్చర్యం కలిగింది, నవ్వొచ్చింది. మీరు రెండవ చూడండి, బెల్షస్సరు ద్రాక్షరసం చూడండి, తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగినట్లు ఎంత విచిత్రమండి. మరి బెల్షస్సరు రాణులు తర్వాత చదువుతుంది కదా పాప, ఉపపత్నులు అంటే ఎవరు? స్త్రీలు కదండి. రాణులు ఉపపత్నులు కూడా ఏం చేస్తారట? ద్రాక్షరసము వాళ్ళు త్రాగునట్లు అంటున్నాడు. అంటే మీరు గమనించండి, ఇందులో స్త్రీ అని లేదు, పురుషులని కాదు. మరి ఈ రోజున ఎక్కడెక్కడ పరిస్థితి రావడం నాకు తెలియదు, కానీ ఈ రోజున మద్యపానం అనేది కేవలం పురుషులకి అలవాటు ఉంటుందేమో అనుకుంటున్నాం. కొన్ని వాట్సాప్ వీడియోలో, ఫేస్బుక్ లోను, కొన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు ఈ మధ్య కాలేజీ అమ్మాయిలు కూడా ఇటువంటి హాస్టల్లో ఉండే విద్యార్థులు కూడా ఇటువంటి పాడవాటం చేసుకునే వారు ఉన్నారు. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తారు, తల్లిదండ్రులు చక్కగా కావలసినవన్నీ కూడా ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తూ ఉంటారు. హాస్టల్లో ఉంటారు పిల్లలు, ఇంకా వారు చెడు చేస్తారు, లోనైపోతున్నారు. వారు కూడా అమ్మాయిలు కూడా త్రాగుతున్నారని కొన్ని మనం న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు విషయం చెప్తున్నారంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, పెద్దోడైనా చిన్నోడైనా, ఎవరైనా సరే తమ శరీరాన్ని ఏం చేస్తున్నారు? ఈ దుర్వ్యసనాల వల్ల, ఈ చెడుల వాటి వల్ల పాడు చేసుకుంటున్నారు. ఈ పాడు చేసుకోవడం ద్వారా మనం మరికొద్ది కాలం జీవితం
మనల్ని నాశనం చేసుకున్నామేమో. బెల్షస్సరు మనం చూస్తే తన రాజులు తన ద్రాక్షారసము త్రాగడానికి ఏం చేశారు చూడండి. తన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి చూడండి, యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలని ఆజ్ఞించెను. దేవుని మందిరములో ఉండే వెండి బంగారు పాత్రలు సొలొమోను కట్టించిన మందిరములను ఆలోచన చేస్తే ఎంత శృంగారంగా కట్టబడిందో మన వాక్యాన్ని మనం ఆలోచించవచ్చు. ఆ మందిరములో ఉపయోగకరమైన ఉపకరణాలన్నీ కూడా ఆలోచన చేస్తే వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి వాటిలో ద్రాక్ష పోసి పిల్లల బెల్షస్సరు ఒక గొప్ప నాశనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సమయంలో గోడ మీద ఒక చెయ్యి వ్రాయబడిన సందర్భాన్ని మనం చూస్తాం. మెల్లె ఉపాసన లేక ఒక వాటిని అరచేయి వచ్చి ఆ గోడ మీద ఏదో ప్రార్థన రాసినప్పుడు దాన్ని ఎవరు కూడా గమనించలేకపోయారు, దాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోయారు. అయితే తర్వాతగా వారిని ఎరిగిన తర్వాత దానిలో వారు తెలియసినప్పుడు దేవుని ప్రభుత్వం చూసి దానిని తోచడానికి తక్కువగా ఒక అర్థంతో కూడిన ఆ మాట ఆ గోడ మీద రాయబడింది. బెల్షస్సరు యొక్క మరణానికి కారణమైంది. బెల్షస్సరు చేసిన కార్యం ఏంటంటే ఆలయంలో దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములతో అతను ఏం చేశాడు? ద్రాక్షరసం. ఆ మాట చూస్తే మనం గమనించినప్పుడు 4వ వచనంలో ఆలయంలో నుండి తీసుకున్నాను సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజులు వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగారు. వేటిలో త్రాగారు అంటే త్రాగడానికి ఇంక ఏది లేదా, త్రాగడానికి ఇంక ఏ వస్తువు ఏ పాత్ర కూడా కనబడలేదా? ఎక్కడ ప్రశ్నిస్తారు? దేవుని యొక్క ఆలయంలో నుండి దేవుని మందిరంలో ఉన్న సువర్ణోపకరణాలు. సరసాన్ని చెప్తూ ఉంటాము. మన మందిరంలో ఈ యొక్క బాక్స్ సౌండ్ సిస్టమ్ ఉంది. చాలా మంది చెప్తున్నారు మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే చక్కగా నిర్బంధంగా మన సౌండ్ సిస్టమ్ పెట్టుకెళ్ళాలంటే ఎవరు పట్టుకెళ్తలేదు. నాకు రూపాయి కూడా పట్టుకెళ్తా బాబు, చక్కగా మనకి దీన్ని కోల్పోదాం ఉంటారు. మంచి సౌండ్ సిస్టమ్ అని తీసుకున్నాం. ఇక మనం ఏ ఫంక్షన్ పెట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఎవరైనా కుటుంబం చేసుకున్నా, పుష్పతి కార్యక్రమం చేసుకున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ ఎక్కడికి మీరు వంట పాటలు కానీ మనం బయటికి వెళ్ళక్కర్లేదు, అన్ని కూడా చక్కగా సమకూర్చుకున్నాం అని అంటే అఫ్కోర్స్ వంట పాటలు పెట్టి వెళ్తాం, మంచిది, చాలా సంతోషం. ఆ వంట పాటలు వంటకే ఉపయోగిస్తాం, అది ఇబ్బంది లేదు. నేను కూడా చాలా సందర్భాలు చెప్తున్నాను స్థానిక స్థానంలో. మీ ఇంట్లో కూడా ఏదైనా వండుకోదలుచుకుంటే ఒక ఏదైనా చుట్టాలు కనుక వస్తే ఎక్కువ పాత్ర పెద్ద పాత్ర లేకపోతే మన దగ్గర పాత్రలు పెట్టుకోవాలండి, వాటిని ఉపయోగించుకోండి. ఎందుకంటే అది వండుకోవడానికి, అది వండడానికి అని మాటలు చెప్పడం జరిగింది. సౌండ్ సిస్టమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరు పట్టుకెళ్ళా, ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పుష్పతి కార్యక్రమం చేసుకున్నారు, భర్తలు చేసుకున్నారు, కానీ సౌండ్ బాక్స్ మాత్రం పట్టుకెళ్ళి. ఏం కావాలంట? డీజే సౌండ్ కావాలి. అంటే నేను చెప్పిన ఒక చిన్న 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 మాట ఏంటంటే, మీరు ఈ సౌండ్ బాక్స్ పెట్టుకెళ్తే ఏం పెట్టవద్దు, ఏం పెట్టద్దు, ఏం పెట్టద్దు, మీరు సినిమా పాటలు పెట్టరు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవ కుటుంబాల్లో వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాల్లో అదేంటో సినిమా పాటలు వేయకుండా కార్యక్రమం జరగట్లేదు. నేను చాలా సందర్భంలో అనేక విధులు జరుగుతున్నారు. ఏదైనా ఒక దైవ కార్యం జరుగుతున్నప్పుడు ఆ దైవ కార్యానికి సంబంధించినట్టుగా ఆ కార్యం జరగాలి. అదేంటో ఉదయం ఎప్పుడో తెల్లవారు 4 బాక్సులు పెట్టి పెద్ద ఏదో ఒక నాటేస్తారు. మొట్టమొదటిగా ముందుగా ఒక దేవుడు పట్టేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం బహుశా 12 గంటల వరకు ప్రార్థన ప్రారంభం. ఎందుకంటే 12 గంటల వరకు అయ్యని ప్రార్థన కట్టవు, ఎందుకంటే అప్పటికే పోతా ఉంటారు. 12 గంటల వరకు పాటలే పాటలు. ఏ పాటలు? మామూలు పాటలే కాదు, సినిమా పాటలు అంతా. దేవుడి పాటలకి ఏముండవు. 12 గంటలకు వచ్చి అయ్యగారు వచ్చి బయట పట్టుకుని హల్లెలూయా స్తోత్రం అంటే అప్పుడు ప్రార్థన. 12 గంటల నుంచి 1 గంట వరకు, ఒక 1 గంట 1 గంట వరకు ప్రార్థన జరుగుతుంది. మళ్ళా ప్రార్థన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా అపవిత్రమైన పాటలు, అశ్లీలమైన పాటలు, ఎవరైనా డబల్ మీనింగ్తో కూడిన పాటలు, ఐటమ్ సాంగ్స్. అంటే ఆలోచించేది ఏం జరుగుతుంది ఈరోజు క్రైస్తవంలో. అందుకే మన బాక్స్ పెట్టాలంటే దేవుని పాటలు వేసుకోండి, దేవుని స్వామి ప్రకటించండి, మీ ఇంట్లో జరిగే శుభకార్యం అంటే దానికోసం బహుశా చాలా మంది వెనకడికి వేస్తున్నారు. అంటే ఎందుకు విషయం ఎవరో నేను విమర్శిస్తానని కాదు, ఎందుకు మనలో మనం పాడు చేసుకుంటున్నాం. ఇక అనుకున్నాను అజ్ఞానంలో మందిరము పాడై ఉండగా, అంటే మందిరం ఎలా పాడవుతుంది ఆలోచించినప్పుడు దేవుడి వాక్యాలు కొన్ని సంగతులు ఆలోచించే బెల్షస్సరు గురించి గమనించాం.
బెల్షస్సరు దేవుని మందిరములో ఉన్న ఉపకరణములను తీసుకుని ఏం చేశారట? ద్రాక్షరసము ఉపయోగించకూడని వాటికి ఏం చేశారు? దేవుని మందిరంలో ఉపకరణాలని ఉపయోగించి. అందుకనే నేను చెబుతున్నాను, దేవుని మందిరంలో ఇది సంఘస్థులు ఇచ్చిన సహాయం. ఇది సంఘస్థులు తమ యొక్క సహకారంతో ఈ చక్కగా మనం వీటన్నిటి కూడా మనం కలుగు చేస్తున్నాం. కానీ వీటిని దేవుని సేవతో ఉపయోగించాలి, కానీ ఏదో మనుషులు ఉత్తేజపరచడానికి లోకంలో ఉన్న కొన్ని అశ్రయమైన వాటిని, అసభ్యమైన వాటిని, అసహ్యమైన వాటిని జరిగించడానికి వీటిని ఉపయోగించుకోవద్దని వాక్యాలు పెట్టి చెప్పడం జరిగింది. చాలా మందికి అర్థం కాలేదు. కొన్ని వేల రూపాయలు తగలేసి, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి బయట నుంచి వేరే వేరే సౌండ్ సిస్టాలు తెచ్చుకుంటారు. డీజే సౌండ్ అంటారు. అవేమో గుండెల్లో గుండెపోటు వాడితే ముందు తెచ్చుకుంటారు, గుద్దు కొట్టుకుంటూ ఉంటాయి. అండ్ నేను మామూలుగా గొడవలు పెట్టుకున్న వాళ్ళు మాటలు చెప్తుంటే చాలా మంది అభ్యంతరాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఆలోచించండి, నేను ఎవరినో విమర్శిస్తాడు ఈ మాట నేను చెప్పలేదు. కానీ ఈ రోజు వాక్యాన్ని నీవు కూడా బైబిల్ మనం పరిశీలిస్తే హగ్గేయంలో ఈ రెండో వర్తమానం చెప్తున్న మాట, మందిరము పాడై ఉండగా. మందిరాన్ని పాడు చేసేవారు ఎంతమంది ఉన్నారు? బెల్షస్సరు వాడు చూస్తుంటే బెల్షస్సరు దేవుని మందిరములో ఉపకరణాలన్నీ పట్టుకొచ్చి ఉపయోగించకూడని వాటిని ఏం చేశాడు? ఆ మందిరం అఫ్కోర్స్ అప్పటికే రాజు నెబుకద్నెజరు ఆ మందిరము పల్లబెట్టాడు. ఆ మందిరము బంగారంతో అది అతికించబడిన బంగారు రేకులన్నీ కూడా ఓడదీశాడు. మొత్తం మందిరం అంతా కూడా పాడు చేస్తాడు. మనం ఎరిగిన వాళ్ళు ఉన్నాం. అయితే ఆ మందిరం ఉపకరణము కూడా పాడు చేయడానికి బెల్షస్సరు సాహసించాడు. అపొస్తలుల కార్యక్రమంలో కొత్త మందిరంలో మరొక సత్యాన్ని మనం గమనిద్దాం. అపొస్తలుల కార్యక్రమము 9వ అధ్యాయం మనం వెళ్దాం. ఇది కూడా మనం బాగా ఎరిగిన సందర్భము. ఈ మాట మనం చెప్పి త్వరగా మాట ముగించుకుందాం. అపొస్తలుల కార్యక్రమం 9వ అధ్యాయంలో సౌలు గురించి మనం ఆలోచించవచ్చు. గమనించిన సౌలును మనం చూస్తే అప్పుడు ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, గమనించిన పాదంలో యొక్క దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు. అటువంటి గొప్పవాడు యేసుక్రీస్తును అనుసరిస్తున్న వారిని, యేసుక్రీస్తు యొక్క శిష్యులను బెదిరించడము, హత్య చేయడము ప్రాణాధారగా భావించాడు. చదువు అపొస్తలుల కార్యక్రమము 9వ అధ్యాయము. అపొస్తలుల 9వ అధ్యాయం మొదలు. సౌలు ఏం పని? ఎవరైనా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైన ప్రణాళికకు వెళ్ళాడు. సౌలు ఎవరు బెదిరిస్తున్నాడు? ఎవరు హత్య చేస్తున్నాడు? ప్రభువును, ప్రభు యొక్క శిష్యులు అంటున్నాడు. అంటే ప్రభు యొక్క శిష్యులు అంటే కావాలి 12 మంది అది పెట్టుకోవద్దు. మనం ప్రభు యొక్క శిష్యులు అంటే మనం చూస్తే మత్తయి 18 చూస్తే మీరు సర్వానికి వెళ్ళండి, సర్వశిష్యుల సువార్త ప్రకటించండి అనే మాట మార్క్స్ 16 చూస్తాం. అయితే మత్తయి 18 మీరు సమస్త జనులను కూడా ఏం చేయమన్నారు తెలుసా? శిష్యులుగా చేయండి. ఈ రోజు నేను కూర్చున్న నీవు నేను మనమందరం కూడా ఎవరికి శిష్యులుగా మనము ఉండాలని దేవుడు కోరుకున్నట్టే ఆయనకు శిష్యులుగా ఉండాలని కోరుకున్నారు. అంత్యోక్యులు ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. మనం అనుకుంటే చాలా మంది నేను క్రైస్తవుడు అయిపోయాను అనుకుంటాం. బాప్తిస్మం కానీ ప్రార్థన పెడుతుంది కానీ అనుకుంటా నేను క్రైస్తవుడిని అని అనుకుంటాం. నువ్వు ఎప్పుడు క్రైస్తవుడు అవుతావు? నువ్వు ఎప్పుడు క్రైస్తవుడిగా నువ్వు చేయబడతావు అంటే నువ్వు శిష్యుడుగా మొట్టమొదటిగా నువ్వు శిష్యుడుగా మొట్టమొదటి నువ్వు శిష్యుడుగా ఉంటావు. అలాగే శిష్యుడైన వాడు అన్నిటిని కూడా నేర్చుకోవాలి గురువుల వద్ద, అలాగే ప్రభు యేసుక్రీస్తు వద్ద. ఆ మాటలు నేర్చుకున్నప్పుడు మనం అనేక సందర్భాల్లో శిష్యత్వం గురించి శిష్యత్వ లక్ష్యాలను కలిగి ఉన్న తర్వాత ఆ శిష్యుడు ఏమంటాడు? అంత్యోక్యుల శిష్యుల గురించి మాట్లాడుతూ అంత్యోక్యుల శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అన్నాడు. 11వ అధ్యాయం అంటే మీరు గమనించినట్లయితే రక్షణ పొందిన వారందరూ కూడా బాప్తిస్మం పొందిన వారందరూ కూడా అనుకోవద్దు. నువ్వు క్రైస్తవుడుగా అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, క్రైస్తవుడు అవ్వడానికి నువ్వు ముందుకు వచ్చావు. మనమందరం కూడా ఆయన శిష్యులు నేర్చుకుంటారు. అయితే ఇక్కడ 9వ చూస్తే ప్రభు యొక్క శిష్యులు ఏం చేస్తాడు? బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైన. అదేంటి? సౌలు ఎందుకు బెదిరిస్తాడంటే సౌలుకు యేసుక్రీస్తును గురించిన సత్యము తెలియక. యేసుక్రీస్తే మెస్సియా, విద్యాభ్యాసం చేసిన వారు అటువంటి వారికి ఏం తెలియలేదంటే యేసుక్రీస్తును
ఈరోజు చాలా మంది సాగుతున్న ఉన్న వారికి, విశ్వాసం ఉన్న వారికి ఈరోజు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సంఘము ఎవరి దేవుడిది? క్రీస్తు దైవుడిది. సంఘముకు ఏ పేరు పెట్టగలదు అంటే క్రీస్తు సంఘం. అందుకే రోమపత్రిక 16 రాయబడిన క్రీస్తు సంఘములన్నీ అంటే గతంలో నిరంతరం బస్సు లైవ్ లో చెప్పిన జ్ఞాపకం, అన్ని సంఘాలు క్రీస్తు సంఘాలు రావు.